పాడవలసింది. ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు గారు రండి. పీటీ అధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు ఇద్దరు రండి. ఇద్దరు పిన్నమ్మ గారు, శాంతమ్మ గారు. తెలుగు వికాస్ సమితి అధ్యక్షులు రోజుల ముద్దుకృష్ణ గారు.
మీకు ఈనాటి గ్రంథ ముద్రణ ద్రవ్యదాత గారు రమేష్ గారు మీకు ఒక చిరు కానుక మీ పిల్లలకి అందరికి 6 నుండి వాళ్ళ ప్రాంతానికి వచ్చి చేసినందుకు గాను మీకు ఒక చిరు కానుక అందరికి ఒక 1000 రూపాయలు వాళ్ళకి అందజేస్తున్నారు. చెప్పండి కట్టచ్చు. చాలా సంతోషం. 6 నుండి వచ్చి ఈ ప్రాంతంలో పిల్లలకి బహుమతులు అందజేస్తున్నారు. అలాగే ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వాళ్ళకందరికీ మన షాయి మేడం గారు, వర్మ సార్ గారు మీకు అందరికి కూడా ఒక సభాకారం పిల్లలు చెప్పండి. పుస్తకం ఈనాటి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ద్రవ్యదాత తేజ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ యొక్క అధినేత అయినటువంటి లైన్ వైవి రమేష్ గారిని మీ యొక్క కరతాళ ధ్వనులతో చప్పట్లతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. అలాగే వారి యొక్క సహోదరుడు వైవి సురేష్ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ఒక హాస్పిటల్ నుండి రావడం అనేది చాలా కష్టం. ఏమిటంటే మీకు తెలిసిన హాస్పిటల్లో ఇప్పుడు ఎంతమంది అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారో. ఇంకోటి మేడం గారు రావడం మాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈ పల్లెటూరుకి వచ్చి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దినసూచిక ప్రారంభము దినదిన ప్రవర్ధమానమీ దినసూచిక తెలుగువారి వెలుగుల సూచిక. ఈ దినసూచిక ప్రారంభం తెలుగు సమితికి శుభారంభం. ఈ సభను అలంకరించిన అందరూ పెద్దలకి, ఇక్కడ ఉన్న చిన్న పెద్ద అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఊర్లో ఈ టైప్ ఆఫ్ ఇది చేయడం అనేది నాకు ఫస్ట్ టైం. ఇది ఒక గ్రేట్ ఫీల్ నాకు ఇది. ఇంకోటి ఏంటంటే ఈ దానికి పిలిచినందుకు, ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. దానికి చాలా రుణపడి ఉన్నాను. ప్రతి సంవత్సరం కంపల్సరీగా నన్ను ఇన్వైట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ తెలుగు వాళ్ళు లేకపోతే ఈ వర్మ అనేవాళ్ళు లేరు. గోడిపోండిలో ఏంటంటే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, ఇలా చేస్తున్నానంటే దానికి 90% ఆఫ్ ది సపోర్ట్ తెలుగు వాళ్ళే. సో అట్లనే మీరు రీజనల్ ఫీలింగ్ అని చెప్పట్లేదు, అంత సపోర్ట్గా చూసుకుంటున్నారు. సో వీళ్ళ సపోర్ట్ నాకు ఉంది అని చెప్పడానికి నా రీజన్. సో ఇక్కడికి వచ్చేందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. నా తరపు నుంచి ఎనీ టైం
మీకు కానివ్వండి ఏదన్నా ఇది చేయాలన్నా 100% ఐఎమ్ రెడీ సార్. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు సంతోషం. అందరికీ నమస్కారం. టైం అయిపోయింది, అందరూ కూడా అలా ఆడవద్దు అంటారు. నేను చీఫ్ గెస్ట్ అనేది ఫోటో కాదు లాస్ట్ ఇస్తారు. ఐ నో దట్ సిచ్యువేషన్ అయిపోయిందంటే ఓకే, అది మనం ఏం చెప్పలేదు వచ్చాను. నేను చాలా ప్రకారం చేసి వచ్చాను, బట్ ఏం ఎవరు లేదు ఎక్కువ ప్రవేశం ఎనివే వచ్చేసిన ఈ సార్ వచ్చేసిన అందరికీ తెలుగు మూలంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్ వాళ్ళు చెప్పారు చెప్తుంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సార్ అని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చాకే మాకు పాలన పెట్టిన పొద్దున్నే. ఎనివే ఇంకొక సింబాలిక్ అది ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాము. కొందరు చెప్పారు మనకు కొంచెం అంటే కొన్ని కారణాలు కొందరు గుడికి వచ్చారు, కొందరు బయట వ్యవసాయ పనులు అన్ని ఉండేవాళ్ళ కొందరు పూర్తిగా కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్ ఉండేవాళ్ళ కొందరు రాలేకపోవాలి అందుకే కొంచెం అప్లై ఉంటారు. బాగా జరిగింది. ఇప్పుడు తెలుగు భాష వచ్చేసి ఫస్ట్ గా ప్రారంభమైంది ద్రావిడియన్ లాంగ్వేజ్ అంటారు కదా. సో టోటల్ ద్రావిడియన్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ వచ్చేసి ఇట్ వాస్ స్పోకెన్ అరౌండ్ థర్డ్ మిలీనియం, థర్డ్ జనరేషన్ థర్డ్ మిలీనియం జరిగింది. తెలుగు వచ్చేసి టోటల్ ద్రావిడ నుంచి స్ప్లిట్ అయింది తెలుగు లాంగ్వేజ్ అయితే. సో యాజ్ పర్ ఇది అయితే యాక్చువల్లీ ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి అరౌండ్ 75 million పీపుల్స్, 75 మనుషులు వచ్చేసి తెలుగు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా మాతృభాష వచ్చేసి ఆంధ్రాలో, ఆంధ్ర తెలంగాణ రెండు డివైడ్ అయింది, 2 స్టేట్లో ఉన్నది. ఇక్కడ చూసారంటే ఇప్పుడు మన పెద్దలంటే మన జనార్దన్ కానీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ వచ్చేసి మాతృభాషలో వాళ్ళ మాతృభాషలో ఒక హిందీ వర్ష ఇంగ్లీష్ తెలుగు వెంకయ్య అంటే తెలుగులో అందులో ఆ పొజిషన్కి వచ్చారు. మనం మాతృభాష చదువులో మన పెద్ద అవలం కాదు, వేరే భాష చదువులో మనం చిన్నలని కాదు. మాతృభాష మనకి ముఖ్యం. మాతృభాష తల్లి లాంటిది, మిగతా భాష కన్ను లాంటిది. మాతృభాష ముఖ్యం, మిగతా భాష ముఖ్యం. ఇంకొకటి చెప్పారు సార్, మమ్మీ డాడీ మర్చిపోయి అమ్మ నాన్న ఇంట్లో అట్లీస్ట్ ఇంట్లోనే తెలుగు మాట్లాడాలంటే మన పిల్లలు ఆ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకుంటారు. పరిస్థితి రాని పరిస్థితి చూసి తెలుగే మర్చిపోతున్నారు. నేను చదివిన నేను 10th తెలుగు మీడియం చదివాను, ఇదే స్కూల్ ఇప్పుడు మనం తెలుగు మర్చిపోతున్నాం. అక్కడ మళ్ళీ అవకాశం దొరకలేదు ఎక్కడ. ఇవన్నీ తల్లి చూస్తాం, తల్లి చదువుతాం, తెలుగు అన్ని అది మనకు అవకాశం దొరకలేదు. అయినా కానీ మన మాతృభాష మనం ఎప్పుడో మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన రంగంగా ఒక ఎగ్జామ్ చెప్పాడు, ఏదో ఊరికి పోయినాడు కదా, అక్కడ నాకు చదువు తెలుగు ఆయన తెలుగు చదవలేదు, తమిళ తెలిసినాడు. తమిళ తెలుసుంటా ఏమన్నాడంటే తెలుగు ఆయన పోయి బస్ స్టాండ్కి పోతున్నాడు. ఎంత వాళ్ళ పాయింట్ షర్ట్ వేసుకోవడం తెలుగు మాట్లాడలేదు కాబట్టి ఆయన తెలుగు చదవలేదు, తమిళ చేస్తే తెలుగు తెలియదు అడిగినాడు. అమ్మ కొన్ని పరిస్థితుల్లో వస్తాయి. అది మా భర్తకి అదే తెలుగు తమిళ చేశాడు, తెలుగు తెలియదు. ఇంకా మా తెలుగు కూడా అదే చేస్తుంది. అందువల్ల పైన చెప్పినప్పుడు అట్లీస్ట్ బేసిక్గా నేర్చుకోండి. మొన్న మనకు బయట పైన బాగా తీసుకెళ్ళి ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ ఇంతసేపు తెలుగు పర్సన్ అందరికీ చేసిన ఉండిందానికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ధన్యవాదాలు.